లేపనం వల్ల పొద్దునకి జ్వరం కొంచెం అదుపులోకి వస్తుంది. అదంతా సరే హకీమ సాహిబా, అసలు జోధా బేగంకి ఏమైంది? ఆవిడ అలా కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయారు? మేము అడుగుతున్నది మిమ్మల్ని హకీమ సాహిబా. దయచేసి క్షమించండి షెహన్షా, ఇది బాధాకరం. కానీ సామ్రాజ్యమంతటా వ్యాపించిన ఆ వ్యాధే ఇప్పుడు జోధా బేగంకు కూడా సోకింది. ఏమిటి? వెంటనే తనకి చికిత్స ఆరంభించండి. తను త్వరగా కోలుకోవాలి. దయచేసి క్షమించండి హుజూర్, ఈవిడ వ్యాధి ఎంతగా ముదిరిపోయిందంటే ఇప్పుడిక చికిత్స అసాధ్యం అయిపోయింది. అలా ఎలా ముదిరిపోతుంది? దీని గురించి తను ముందే మాకెందుకు చెప్పలేదు? దయచేసి క్షమించండి షెహన్షా, నిజానికి వ్యాధి గురించి నాకు చాలా ముందే తెలుసు. మరి నువ్వు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను మీకు ముందే చెప్పాలనుకున్నాను షెహన్షా, కానీ జోధా బేగం చెప్పొద్దని తన మీద ఓటు వేయించుకున్నారు. మీరేమో యుద్ధానికి బయలుదేరుతున్నారు. ఆవిడ కారణంగా మీరు ఆగిపోకూడదని ఆవిడ ఉద్దేశం. మోదీ, నువ్వు చేసిన తప్పు క్షమించదగినది కాదు. ఇంత పెద్ద సంగతి మా నుంచి ఎలా దాచావు నువ్వు? అలా తన మీద కోపగించుకోవడం వల్ల ప్రయోజనం లేదు జలాల్. తన పాపం జోధా బేగం ఆదేశాలు పాటించిందంతే. ముఖ్యమైనది ఏంటంటే జోధా బేగంకి చికిత్స ఎలా చేయించాలని. తనకు అవసరమైన చికిత్స జరగాలి. అందుకే నేను ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. జోధా పూర్తిగా తిరిగి కోలుకునే వరకు ఆగ్రాకి మేము తిరిగి రాము. మేమిక్కడే ఉంటాం, జోధా దగ్గరే. అవును, నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. హకీమ సాహిబా, మీకు చేతనైందంతా చేయండి. మాకు కావాల్సింది జోధా బేగం కోలుకోవడం. నేను నా ప్రయత్నం తప్పక చేస్తాను షెహన్షా. మంచినీళ్ళు. ఇదిగోండి, లేవండి. మెల్లగా తాగండి, మెల్లగా. అయిపోయింది. షెహన్షా, మీరలా చెప్పకుండా ఉండకూడదు. మాకు చెప్పి ఉండవలసింది, కానీ మీరు మాకు చెప్పనే లేదు. మౌనంగా ఉండిపోయారు. అయినా క్షమించేశాం. కానీ ఇప్పుడు గనక మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోకపోతే మేమిప్పుడు మాత్రం మిమ్మల్ని క్షమించాం. అసలు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారే? ఈ పాటికి యుద్ధానికి వెళ్ళుండాలిగా. ఆ సంగతులన్నీ మీరు ఆలోచించొద్దు. ప్రస్తుతానికి మీరు విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. మీరేం కంగారు పడకండి. మేముండగా మీకేమీ జరగదు. మేము మీకేమీ జరగనివ్వం. వెంటనే చికిత్స చేయిస్తాం, ఆరోగ్యవంతుల్ని చేస్తాం. మేము మీకు ఏమి కానివ్వం జోధా బేగం. నేను కోరుకునేది ఏంటంటే మీరు యుద్ధానికి వెళ్ళాలి షెహన్షా. అంటే ఏంటి మీ ఉద్దేశం? మిమ్మల్ని ఈ స్థితిలో వదిలేసి మేము యుద్ధం చేయగలమంటారా? కానీ మీరు చేసింది బాగోలేదు. మీరు మమ్మల్ని మోసం చేశారు. మేము మిమ్మల్ని మా గుండెల్లో దాచుకున్నాం, కానీ మీరు మా గుండెల్ని చాలా బాధ పెట్టారు. మీ బాధ మాతో పంచుకోలేదు. మీరు మమ్మల్ని వంచారు జోధా. మీరు ఎల్లప్పుడూ మాతోటే ఉంటామని మాకు మాటిచ్చారు, గుర్తుందా? కానీ ఈ బాధ అంతా మీరు ఒంటరిగా ఎందుకు భరిస్తున్నారు జోధా బేగం? అందుకు కూడా క్షమిస్తానులేండి. మేం మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేం జోధా. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. రండి, మేము మీకు జోలపాడి నిద్రపుచ్చుతాం, సరేనా? ఇక ప్రశాంతంగా నిద్రపోండి. నిదురపో నిదురపో ఓ చిన్ని కృష్ణయ్య, చీకటి పడిపోయింది కానీ తెల్లవారుతుంది. ఇప్పటికీ తారల వెలుగులో చందమామ నీడలో నిదురపోండి మీరు. తెల్లవారి వస్తుంది కొత్త వెలుగు.
దూరపు నీ దూరపు షాయన్ షా, రాజమాత గారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? హకీమ సాహిబా చూసుకుంటున్నారు, కానీ ఆవిడ పరిస్థితి అంతగా బాగోలేదు. అసలు ఆవిడికి ఈ వ్యాధి ఎలా వచ్చిందో మాకు అర్థం కావటం లేదు. మాణిక్యపురం ప్రజల సేవలో అంతగా మునిగిపోయి తన సంగతి అత్తయ్య చూసుకోలేకపోయింది. దాంతో వ్యాధి సోకింది. అదలా మన్సింగ్, మేం కూడా అక్కడే ఉన్నాగా. మేమున్నాం, రుకయ్య బేగం ఉన్నాం, మోతీబాయి కూడా ఉంది. మరి ఆ వ్యాధి మాకెందుకు సోకలేదు? అదే మాకు ఆందోళనగా ఉంది మాన్సింగ్. షాయన్ షా, మీరేం బెంగపడకండి. నేను ఆగ్రా నుంచి హకీం గారిని పిలిపిస్తున్నాను. దేవుడి దయ వల్ల రాజమాతకి త్వరలోనే నయమైపోతుంది. మేం కూడా అల్లా తాలని అదే ప్రార్థిస్తున్నాం. అసలు మేము మిమ్మల్ని అందరినీ పిలిచిన కారణం ఏంటంటే, మేం షేకుకి సాయం చేయటానికి వెళ్ళటం లేదని చెప్పడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవటం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం మేము జోధా బేగం దగ్గర ఉండటం చాలా ముఖ్యం. అలాగే మా నిర్ణయం ఏమిటి అంటే, షేకుకి సాయం చేయడానికి మాన్సింగ్ మీరు వెళ్ళాలి. మీతో పాటు అబుల్ ఫజల్ సాబ్ కూడా వస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి. వారసుడు గారిని మేము మా ప్రాణాలు పణంగా పెట్టి కాపాడతాం. పైగా హకీం మీర్జా బలహీనత గురించి మాకు బాగా తెలుసు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, షేకుకి ఎలాంటి హాని జరగకూడదు. అలాగే షాహిన్షా, మీరేమి చింతించకండి. తను మా బావే కాక మా చెల్లెలికి కాబోయే భర్త. నేను వారిని కాపాడమే కాక అలాగే ఈ యుద్ధంలో గెలుస్తాను.